తులారాశి వాళ్లకు ఈ వారం అనుకూలంగా ఉండబోతుంది. పోటీదారులను చక్కగా అధిగమించి ఉన్నతపరమైనటువంటి స్థానానికి చేరుకోగలుగుతారు. కష్టపడి పనిచేయడం ద్వారా ఎన్నో రకాల పనుల్లో విజయాలు కూడా మీరు సాధించుకోగలుగుతారు. అలాగే ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో అన్ని రంగాల వాళ్లకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. పదోన్నతులు లభించే అవకాశాలున్నాయి. జీతభత్యాలు కూడా పెరిగేటటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి అవకాశాలను జాగ్రత్తగా ఉపయోగించుకోండి. కష్టపడి పనిచేయండి. మీ పై అధికారులు చెప్పినటువంటి ఏవైతే లక్ష్యాలు ఉంటుంటాయో వాటిని ఎప్పటికప్పుడు పూర్తి చేస్తూ వారి యొక్క దృష్టిలో ఉండేందుకు ప్రయత్నం చేస్తూ ఉండండి. గృహ నిర్మాణాది కార్యక్రమాల్లో మీరు ఎదుర్కొంటున్నటువంటి అడ్డంకులు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అవన్నీ కూడా నెమ్మదిగా తొలగిపోతూ ఉంటాయి. తిరిగి పనులు వేగవంతమయ్యేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వారం వాహనాలు కొనుగోలు చేసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తుంటారు. తగినటువంటి ఆర్థికమైన ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకునేటటువంటి ప్రయత్నాల్లో ఉంటుంటారు. నాయకులను కలుసుకోగలుగుతారు. రాజకీయ పరమైనటువంటి విషయాల్లో చర్చలు జరుపుతూ ఉంటారు. ధార్మిక చింతన ఏర్పడుతూ ఉంటుంది. అలాగే క్రయ విక్రయాలు కావచ్చు, కుటుంబపరమైనటువంటి వ్యవహారాలు కావచ్చు, దాయాదులు లేక అన్నదమ్ములతో ఉన్నటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి గొడవలు కావచ్చు, సమస్యలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, వాటి కోసమై ఈ వారం పరిష్కార మార్గాలను వెతికేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. సమస్యలను జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. సామరస్యపూర్వకంగా వాటిని అధిగమించేటటువంటి ప్రయత్నం చేయటం ద్వారా ఎన్నో రకాల సమస్యలకు మీరు స్వస్తి చెప్పగలుగుతూ ఉంటారు. సమస్యలన్నీ కూడా దూరం అవ్వగలుగుతాయి. అలాగే రాజకీయపరమైనటువంటి అంశాల్లో ప్రముఖులతో ఈ వారం మీకు పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. రాజకీయపరమైనటువంటి సమీకరణాలు కూడా చేసేందుకు మీ యొక్క సహకారాన్ని పెద్దవారు కోరుకునే పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే విదేశీ ప్రయాణాలు, విదేశీ వ్యవహారాలు నిర్వహించేటటువంటి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు ఖరారవుతూ ఉంటాయి. ఎన్నో గొప్ప గొప్ప సమావేశాలను నిర్వహించటం లేదా వాటిలో పాల్గొనేటటువంటి సందర్భాలు కూడా ఉండబోతున్నాయి. అలాగే ఉన్నతపరమైనటువంటి లక్ష్యాల కోసం ఈ వారాన్ని ఉపయోగించుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మొత్తం మీద ఈ యొక్క తులారాశి వారు ఈ వారం శుభ ఫలితాలను పొందేందుకై లలితా అమ్మవారిని పూజించడం మంచిది. లలితా సహస్రనామ స్తోత్రమును పారాయణ చేయటం, అమ్మవారిని విశేషంగా కలువ పుష్పాలతో కానీ తామర పుష్పాలతో కానీ అర్చించటము, అమ్మవారికి పాయసమును నివేదన చేయటం ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. మంచి మంచి ఫలితాలు మీకు లభిస్తుంటాయి.